హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మన పోరంకిస్ కిచెన్ ఛానల్లో నేను ఒక మంచి ఎనర్జీ లడ్డు చూపిస్తున్నానండి. ఈ లడ్డు రోజు ఒకటి తింటూ ఉంటే కనుక మన బోన్స్ చాలా పటిష్టంగా ఉంటాయి, మజిల్స్ బాగుంటాయి, నరాలు బాగా పనిచేస్తాయి. అలాగే ఎదిగే పిల్లలకైతే ఈ లడ్డు చాలా మంచిదండి. మనం లేచింది మొదలు పడుకునే వరకు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఏ పనైనా చేసుకోగలగాలి అంటే మనకు ముందు బోన్స్ చాలా బలంగా ఉండాలి, అలాగే మజిల్స్ బాగుండాలి, నరాల్లో శక్తి ఉండాలి. ఇవన్నీ బాగుంటేనే మనం బాగా పని చేసుకోగలుగుతాం. ఇవన్నీ ఉండాలి అంటే నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, అవిసె గింజలతో ఒక మంచి లడ్డు అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఎదిగే పిల్లలకి ముఖ్యంగా ఇది చాలా అవసరం. అలాగే ప్రతి ఒక్కళ్ళు, బాలింతలు, రెగ్యులర్ ఉమెన్స్ ఎవరైనా సరే బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. నడుము నొప్పి ఉంటే అది కూడా పోతుంది. మగవాళ్ళు కూడా చాలా చక్కగా యాక్టివ్గా ఉంటారనమాట. మరి ఈ లడ్డూని నేను ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను. ఇక్కడ నేను ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకున్నాను. ఇవి మనం మార్కెట్లో అడిగి మరీ తీసుకోవాలండి. పూజకి ఉపయోగించే నువ్వులు అని అడగకూడదు. మేము ఇంట్లో వాడుకోవడానికి, ఫుడ్లోకి చేర్చుకోవడానికి, లడ్డూలు చేసుకోవడానికని క్లియర్గా అడిగి తెచ్చుకోవాలన్నమాట. ఈ నువ్వుల్లో ఎక్కడ కూడా రాళ్ళు ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకొని వీటిని చక్కగా వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత లైట్గా మంచి స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అప్పటి వరకు వేయిస్తూనే ఉండాలి. తరువాత మెల్లగా నువ్వులు కూడా చిటపటమని పేలుతూ ఉంటాయండి. అప్పుడు లోపల వరకు నువ్వులు వేగినట్టు. ఈ స్టేజ్లో నువ్వుల్ని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నువ్వులు వేగినట్లు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఈ స్టేజ్లో వేరే ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి అదే కప్పుతో తెల్ల నువ్వులు కూడా తీసుకున్నాను. ఈ నువ్వులు కూడా అంతే అండి, చాలా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కడ రాళ్ళు ఏమి లేకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా నువ్వుల్లో ఎక్కడొక చోట రాళ్ళు కానీ, లేకపోతే పెంకులు, కర్ర ముక్కలు ఇలాంటివన్నీ ఉంటాయండి. పుల్ల ముక్కలు ఇవన్నీ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకొని చాలా క్లీన్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా అంతేనండి, మంచి వాసన వచ్చే వరకు, నువ్వులు లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించానండి. ఆ తర్వాత చూడండి చక్కగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసనతో నువ్వులు వేగిపోయి రెడీగా ఉన్నాయి కదా! ఈ స్టేజ్‌లో ఈ నువ్వులను కూడా మనం వేరే ప్లేట్‌లోకి మార్చేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేయించేసుకుందాం. వీటినిలా ఒకసారి బాగా మిక్స్ చేసామనుకోండి, చక్కగా చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పు అవిసె గింజలండి ఇవి, లేదా ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, వీటిని కూడా ఒక కప్పు తీసుకొని వేయించుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయిస్తే చాలండి, ఎక్కువసేపు వేయించకూడదు. వీటిని ఫాస్ట్గానే వేగిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఒక గింజ నోట్లో వేసుకుంటే మెత్తగా అనిపిస్తుంది. వేగిందా లేదా తెలియాలంటే కనుక కాసేపు 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత 2 గింజలు నోట్లో వేసుకొని చూస్తే కటకటమని స్ట్రాంగ్గా అయిపోతాయి అనమాట. అప్పటి వరకు వేయించుకుంటే చాలు, చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఈ అవిసె గింజలు కూడా హెల్త్కి చాలా చాలా మంచిదనమాట. మన బాడీని గట్టిపరుస్తాయి. మెయిన్గా కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఇవి రెగ్యులర్గా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అంతే కదండి, మన జుట్టుకు కూడా చాలా మంచిది. జుట్టు రాలిపోవడం, చుండ్రు రావటం, త్వరగా తెల్లబడటం ఇలాంటివి కూడా ఉండకుండా ఉంటాయన్నమాట. రెగ్యులర్గా మనం ఏదో ఒక విధంగా ఇలా లడ్డు రూపంలో ఎలాగోలా తీసుకుంటూ ఉంటే. అంతే కదండి, మనకి ఒళ్ళు గట్టిపడుతుంది, నడుం గట్టిపడుతుంది, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. చూడండి ఇప్పుడైతే ఫ్లాక్ సీడ్స్ వేగిపోయాయి. నేను వీటిని కూడా తీసేసి మనం ఇందాక నువ్వులు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. మనం చెక్ చేసేది ఎలాగంటే అలా 2 గింజలు నోట్లో వేసుకుంటే స్ట్రాంగ్గా అయిపోతాయి అనమాట, కటకటమంటూ ఉంటాయి. ఆ స్టేజ్లో మనం ఇంకా తీసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా కలిపితే కాస్త చల్లారుతూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట, లేదంటే జార్కి చుట్టుకుపోతుంది. ఇప్పుడు చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత నేను మిక్సర్ జార్కి సగానికంటే కొంచెం ఎక్కువలాగా తీసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. ఫస్ట్ 2-3 సార్లు పల్స్ తిప్పాలి. ఆ తర్వాత 1లో కానీ 2లో కానీ పెట్టి కాస్త పౌడర్గా చేసేసుకోవచ్చు. మరీ పిండిలాగా అయితే అవసరం లేదండి. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా కాస్త బరకగా ఉంటేనే ఈ లడ్డూలు బాగుంటాయి అన్నమాట. చూడండి ఇలా కాస్త పలుకుగా ఉంటే పంట కింద పడి మనకి ఆ నువ్వుల టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా కమ్మగా ఉంటాయి. మరీ మెత్తగా పిండిలాగా అయితే పట్టాల్సిన అవసరం లేదు. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే మిగిలిన
నువ్వులు, అవిసె గింజలు అన్నీ కూడా 1, 2 సార్లు నేను చూపించిన విధంగానే పల్స్ తిప్పుకుంటూ తర్వాత 1లో 2లో పెట్టుకొని ఇలా పలుకుగా పౌడర్ చేసుకొని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ కూడా చాలా వేడిగా ఉంటుందండి. మిక్సీ పట్టాం కాబట్టి కాస్త ఇట్లా గరిటెతో కలిపి పెట్టేస్తే కాస్త చల్లారుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చక్కగా కలిపేసి ఒక పక్కకు పెట్టేసి దీనిలోకి మనం ఇప్పుడు పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. పిండి మిశ్రమం అయితే చూడండి మరొకసారి చూపిస్తున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. చూసారా? ఇలా కొంచెం బరకగానే ఉంటే లడ్డు చాలా బాగుంటుంది తింటుంటే. మనం ఇప్పుడు నువ్వులన్నీ తీసుకున్న కప్పుతోనే బెల్లం కూడా తరిగిన బెల్లాన్ని ఒక కప్పు తీసుకొని ప్యాన్లో వేసేసుకుంటున్నాను. ఈ ప్యాన్లోకి ఒక పావు కప్ అంతా వాటర్ వేసుకోవాలి. అంటే ఒక చిన్న టీ గ్లాసుడ్ వాటర్ వేస్తే సరిపోతుందండి బెల్లం కరగడానికి. జస్ట్ బెల్లం కరగాలి కాబట్టి నేను చూడండి అంత కొంచెం చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసాను. ఇప్పుడు ఈ బెల్లాన్ని గరిటెతో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలన్నమాట. బెల్లం కరగాలి అంతే. బెల్లం కరిగిపోయి తీగపాకంలోకి ఇంకా తిరుగుతుంది అన్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 2 నిమిషాల పాటు బెల్లం కుక్ చేసుకున్న తర్వాత ఇలా పొంగుతుంది. నాకు అర్థమైపోతుంది అనమాట. ఈ స్టేజ్లో ఒక స్పూన్ ఇలాచి పొడి వేస్తున్నాను. మీరు 2 వేళ్ళ మధ్యన పాకాన్ని ఇలా పట్టుకొని చూడండి. జస్ట్ ఇంకా పాకానికి తిరుగుతుంది అనిపిస్తుంది. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేయాలి. చూడండి ఇంకా పాకానికి వస్తూ ఉంది. ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇలాచి పొడి కూడా వేసేసాం కాబట్టి ఇంకా ఈ పాకాన్ని మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్స్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు చాలా వేడి మీద ఉంటుంది కాబట్టి మనం చెయ్యి పెట్టలేమండి. కాబట్టి గెరిటతోనే ఈ పౌడర్స్ అన్నీ ఈ బెల్లం పాకానికి పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి అట్లా వదిలేసేయండి. ఒక 5-10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయండి. పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాతే లడ్డు చేసుకోవాలి. 10 నిమిషాలు ఆగిన తర్వాత చేత్తో కలుపుతూ ఇలా పొడి పొడిగా చేస్తానండి. ఇప్పుడు మనం లడ్డు చేసుకోవచ్చు అనమాట. ఈ స్టేజ్లో ఇష్టమైతే ఒక 5-6 స్పూన్లంత నెయ్యి కరగబెట్టి వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. కమ్మ కమ్మగా లడ్డు మంచి రుచిగా ఉంటుంది. నేనైతే నెయ్యి వేయలేదండి. ఎందుకంటే బెల్లం పాకం పట్టి వేసాము, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, దాంతోనే మనకి లడ్డు వచ్చేస్తుంది అనేసి నేను నెయ్యి వేయలేదు ఈసారి మాత్రం. చూడండి లడ్డు అయితే చక్కగా వచ్చేసింది చూడండి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజు లడ్డు అయితే నేను చేశానండి. రోజు ఒక లడ్డు ఈ సైజ్ది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకైతే మరీ మరీ మంచిదనమాట. అంతేకాదండి మన బోన్స్ చాలా గట్టిపడతాయి. మన బ్యాక్ పెయిన్ పోతుంది, నడుము నొప్పి పోతుంది. బాలింతలకైతే ఇంకా మంచిది. అంతేకాదండి ఎదిగే పిల్లలకి ముఖ్యంగా చాలా మంచిదండి. వాళ్ళు మంచిగా గేమ్స్ అవి ఆడుతూ ఉంటారు, స్కూల్లో బాగా పరుగులు పెడుతూ ఉంటారు. వాళ్ళకి కాళ్ళలో శక్తి అవసరం, బోన్స్ గట్టిగా ఉండటం చాలా అవసరం. కాబట్టి కాల్షియం పుష్కలంగా ఉన్న, ఐరన్ పుష్కలంగా ఉన్న ఈ లడ్డు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చి తీరుతుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీ పిల్లలకి తప్పకుండా ఈ టైప్లో లడ్డు చేసి పెడుతూ ఉండండి. వారు చాలా హెల్తీగా పెరుగుతారు. మీరు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.